పెంచిన పెట్రోల్, గ్యాస్, డీజిల్, నిత్యావసర ధరలను తగ్గించాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మరి అన్ని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా తెలంగాణ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈరోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తున్నాం. మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మరి పెంచినటువంటి పెట్రోల్, డీజిల్ ధరలను అదుపు చేయలేనటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఏం సమాధానం చెప్తారు ఈ పేద ప్రజలపై అని చెప్పేసి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు గతంలో మరి మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల సమయంలో మేము ఎటువంటి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచమని చెప్పేసి తీరా ఎన్నికలు పూర్తయిన వెంటనే సుమారు పెట్రోల్ మీద, డీజిల్ మీద 8 రూపాయల భారం పెంచడం జరిగింది. ఈ రోజు పవర్ పెట్రోల్ 125 రూపాయలు, నార్మల్ పెట్రోల్ 118 రూపాయలు చేయడం జరిగింది. అంతేకాకుండా కమర్షియల్ సిలిండర్ ధర ఏకంగా ఎన్నడూ లేని విధంగా ఈ దేశంలో మొట్టమొదటిసారిగా 950 రూపాయలు పెంచడం జరిగింది. ఈ రోజు కమర్షియల్ సిలిండర్ ధర పెంచడం వల్ల తినే పరిస్థితి లేదు, కొనే పరిస్థితి లేదు. ఈ రోజు హోటల్లో భోజనం చేయాలంటే 200 రూపాయలు, టిఫిన్ చేయాలంటే 100 రూపాయలైనటువంటి పరిస్థితి ఉంది. సామాన్య ప్రజలు బతికేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు నిత్యావసర ధరలు పెరగడం వల్ల ఈ రోజు ఉప్పు, పప్పు కొనుక్కునేటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం ఎన్నో గొప్పలు చెప్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరి పేద ప్రజలపైన ఈ పన్నుల భారం, అదేవిధంగా ఈ ధరల పెంపు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వం అయినా, రాష్ట్ర ప్రభుత్వం అయినా ఈ పెరుగుతున్నటువంటి ధరలపైన ఒక నియంత్రణ కమిటీ వేసి పేద ప్రజలను కాపాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఈ రోజు రైతులకు న్యాయం చేయాలి. రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ పనిముట్లు కానీ, పారిశ్రామిక సంబంధించినటువంటి సబ్సిడీ ద్వారా వాళ్ళకు లోన్లు ఇప్పించి ఈ రోజు పేద ప్రజలను, రైతులను కాపాడాల్సినటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరలు తగ్గించకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉండమని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. సొత్కు ప్రవీణ్ కుమార్.